సైనిక్ స్కూల్ వాళ్ళు 2026 సంబంధించి అడ్మిషన్స్ అయితే ఓపెన్ చేశారు. చాలా మందికి సైనిక్ స్కూల్ అంటే ఏంటి? అసలు అడ్మిషన్స్ ఏ క్లాస్ వరకు ఉంటది? అసలు ఈ స్కూల్ అంటే అసలు ఇందులో ఏం నేర్పిస్తారు? ఏంటన్నది చాలా మంది పేరెంట్స్‌కి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. దానికోసం ఈ వీడియోలో ప్రతీది కూడా ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అమల. మీరు చూస్తున్నది అమల టెక్టెడ్. మీ ముందుకి ఒక మంచి అడ్మిషన్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాను. చాలా మంది పిల్లలకి అదే విధంగా పేరెంట్స్కి సైనిక్ స్కూల్లో జాయిన్ చేయాలని చెప్పి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఈ 2026 సంబంధించి సైనిక్ స్కూల్ వాళ్ళు అడ్మిషన్స్ అయితే ఓపెన్ చేస్తారు. ఈ వీడియోలో నేను సైనిక్ స్కూల్ గురించి ప్రతిదీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ఏ విధంగా అప్లై చేయాలి, ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అండ్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్నది ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దయచేసి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సైనిక్ స్కూల్ 2026 అడ్మిషన్ ప్రాసెస్. సైనిక్ స్కూల్ వాళ్ళు 2026 సంబంధించి అడ్మిషన్స్ అయితే ఓపెన్ చేశారు. చాలామందికి సైనిక్ స్కూల్ అంటే ఏంటి, అసలు అడ్మిషన్స్ ఏ క్లాస్ వరకు ఉంటుంది, అసలు ఈ స్కూల్ అంటే అసలు ఇందులో ఏం నేర్పిస్తారు ఏంటన్నది చాలామంది పేరెంట్స్కి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. దానికోసం ఈ వీడియోలో ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దయచేసి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూసి క్లియర్గా విని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. ఇంకా సైనిక్ స్కూల్ అంటే ఏంటో చూద్దాం. సైనిక్ స్కూల్ అనేవి భారత ప్రభుత్వ రక్షణ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో నడిచే ప్రత్యేక పాఠశాల. గవర్నమెంట్ అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ రెండు వీటికి ఫండ్ అన్నది ఇచ్చేసి ఈ స్కూల్ అన్నది రన్ చేస్తారన్నమాట. ఇవి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్నది. ఇది చాలా రాష్ట్రాల్లో అయితే ఈ సైనిక్ స్కూల్ అన్నవి ఉన్నాయన్నమాట. మొదటి సైనిక్ స్కూల్ 1961లో కపుర్తాలా పంజాబ్లో స్థాపించారనమాట. నెక్స్ట్ అసలు ఈ స్కూల్లో ఏం నేర్పిస్తారు ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఏం నేర్పుతారు? సాధారణ పాఠశాల సబ్జెక్ట్స్ లైక్ మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్, సైన్స్ ఇవన్నీ సబ్జెక్ట్స్ అయితే నేర్పిస్తారు. అండ్ దీంతో పాటుగా శారీరక వ్యాయామం అంటే ఫిజికల్ ట్రైనింగ్ కానీ, స్పోర్ట్స్ కానీ, డ్రిల్ ఇలాంటివన్నీ కూడా ఇందులో నేర్పిస్తారు. నాయకత్వం అంటే లీడర్షిప్ అనమాట, ట్రైనింగ్ ఇస్తారు. ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, లీడర్ ఉంటే వాటిలో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి, ఎవరిని ఎలా డీల్ చేయాలి, ప్రతిదీ లీడర్షిప్స్ కావాల్సిన క్వాలిటీస్ కూడా ఇక్కడ నేర్పిస్తారనమాట. రక్షణ పద్ధతులు అంటే బేసిక్ మిలిటరీ డిసిప్లిన్స్ అనమాట. మిలిటరీ వాళ్ళని చూడండి ఎంత డిసిప్లిన్గా వాళ్ళు ఉంటారో. సో అలాంటి పద్ధతులన్నీ చిన్న వయసులో నుంచే వీళ్ళు నేర్చుకుంటారన్నమాట. సామాజిక విలువలు అంటే లైక్ టీం వర్క్, రెస్పెక్ట్ ఇవ్వడం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నవ్వే డేస్లో పిల్లలకి చాలా వరకు రెస్పెక్ట్ ఉండట్లేదు. లైక్ గ్రాండ్ పేరెంట్స్ అండ్ ఇంకేస్ పేరెంట్స్కి కూడా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. అంటే వాళ్ళ ఓన్ డెసిషన్స్ అయితే వాళ్ళు తీసుకొని ఇంకా పేరెంట్స్ మాట కూడా లెక్క చేయట్లేదు. సో ప్రతిదీ కూడా ఇక్కడ నేర్పిస్తారనమాట. సైనిక్ స్కూల్ నుండి వచ్చే ప్రయోజనాలు అంటే మనకి ఈ స్కూల్లో జాయిన్ అవ్వడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఎన్డీఏకి, సిడిఎస్కి ఎగ్జామ్స్ క్వాలిఫై అవ్వడానికి ఎంతైతే శిక్షణ కావాలో ఈ స్కూల్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి వాళ్ళు శిక్షణ అన్నది ఇస్తారనమాట. ఉన్నత స్థాయి ఇంగ్లీషు, మానసిక, శారీరక అభివృద్ధి అంటే ఇంగ్లీష్కు అదేవిధంగా మానసికంగా స్టాండర్డ్ అవ్వడానికి, శారీరకంగా స్ట్రాంగ్గా ఉండడానికి ఈ స్కూల్లో జాయిన్ అయిన ప్రతి పిల్లలకి అది ఉంటుందన్నమాట. స్పోర్ట్స్, ఎన్సీసీ, అడ్వెంచర్ యాక్టివిటీస్లో మంచి అవకాశాలు. పూర్తి డిసిప్లిన్, లీడర్షిప్ క్వాలిటీస్ కలిగిన వ్యక్తిగా మారడం అంటే ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎంత రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి, ఎవరిని ఏ విధంగా డీల్ చేయాలి, ఎవరితో ఎలా ఉండాలనేది చిన్న వయసులో నుంచే ఈ స్కూల్లో అన్నది నేర్పిస్తారన్నమాట. ప్రభుత్వ స్కూల్ అయినా మంచి బోర్డింగ్ సదుపాయాలు అంటే ఇది చెప్పాను కదా, ప్రభుత్వ స్కూల్కి సంబంధించిందని. ఇది ప్రభుత్వ స్కూల్ అనమాట. లైక్ సెంట్రల్ గవర్నమెంట్ రెండు కలిపి, స్టేటు కలిపి ఈ స్కూల్ అన్నది రన్ చేస్తారు. మంచి హాస్టల్స్ ఉంటుంది, మెస్ ఉంటుంది, యూనిఫామ్ ఉంటుంది, ఇంకా వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీళ్ళకి ఏది కావాలన్నా సరే ఈ గవర్నమెంటే చూసుకుంటుంది అనమాట. మనకి మెయిన్ ఆంధ్రప్రదేశ్లో 3 స్కూల్స్ అయితే ఉన్నాయి. ఓకేనా. ఒకటేమో కోరుకొండలో ఉంది, 2 కలిగిరిలో ఉంది, అండ్ కొత్తగా అన్నది అమరావతిలో స్టార్ట్ చేశారనమాట. ఈ అమరావతి లేటెస్ట్గా 2022లో అన్నది స్టార్ట్ చేశారు. ఖచ్చితంగా పిల్లల్ని అయితే హాస్టల్లోనే జాయిన్ చేయాలి. కొంతమంది నియర్గా ఉంది కదా తీసుకొచ్చేస్తాను అన్నది లేదు. హాస్టల్లోనే పిల్లలు ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు కోరుకొండది అయితే ఓన్లీ ఫర్ బాయ్స్ అనమాట. మిగతావి కలిగిరిలో కానీ, అమరావతిలో కానీ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా ఈ స్కూల్ అవైలబుల్గా ఉంది. ఇప్పుడు చాలామంది అమ్మాయిలు కూడా ఇలాంటి ఆర్మీలో ఎంటర్ అవ్వాలని చెప్పేసి చాలామంది అమ్మాయిలు కూడా చిన్నప్పటి నుండే ట్రైనింగ్ తీసుకొని అందులో అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇందులో ఫీజెస్ ఎలా ఉంటాయంటే గవర్నమెంట్ స్కూల్స్ కంటే కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మనకి ఇందులోనే మెస్ ఉంటుంది, హాస్టల్ ఉంటుంది, రూమ్స్ ఉంటాయి, యూనిఫామ్స్ ప్రతిదీ కూడా వీళ్ళు ఇస్తారు కాబట్టి గవర్నమెంట్ స్కూల్ కంటే కొంచెం ఎక్కువగా ఫీజు ఉంటుంది. అండ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి ఏంటంటే స్కాలర్షిప్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో దీనివల్ల ప్రాబ్లం వచ్చేది ఏమీ ఉండదు. ప్రైవేట్ స్కూల్లో చదివించేసి ఫీజులు
చాలా వరకు మనం పే చేస్తాం. కానీ ఇందులో ఏంటంటే గ్యారంటీ జాబ్ ఉంటది. అండ్ మన పిల్లలు కూడా మనకు నచ్చిన విధంగా మనం ఎలా అయితే ఊహించుకుంటామో ఆ విధంగా పిల్లల గ్రోత్ అన్నది ఉంటది. ఈ రోజుల్లో అయితే పిల్లలకి డిసిప్లిన్ కానీ, ఒకరితో మాట్లాడే రెస్పెక్ట్‌ఫుల్‌గా మాట్లాడే విధానం కానీ అసలు ఏమీ లేవు. సో, ఎవరైతే పిల్లలు మంచిగా ఉండాలి, బాగా ఉండాలి, మంచిగా త్వరగా సెటిల్ అయిపోవాలనుకున్న ప్రతి పేరెంట్స్ ఈ స్కూల్‌లో అయితే జాయిన్ చేసుకోండి. 2026 అడ్మిషన్స్ ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. 2026 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ కోసం ఏఐఎస్ఎస్ఈఈ ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ద్వారా ఎంట్రన్స్ జరుగుతుంది. మనకి ఇప్పుడు ఎంసెట్, ఈసెట్ ఎలా ఉంటాయి. ఈ ఈ స్కూల్‌లో జాయిన్ అవ్వడానికి కూడా మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఇది ఆన్‌లైన్ ఆన్‌లైన్ ఫార్మ్ రిలీజ్ డేట్ ఏమో అక్టోబర్ 10. అంటే రీసెంట్‌గా అయితే ఆన్‌లైన్ ఫార్మ్ అయితే ఇచ్చారన్నమాట. లాస్ట్ డేటు అక్టోబర్ 30. అంటే డేస్ అన్నది 20 డేసే ఇచ్చారు. సో, ప్రతి ఒక్కరు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నా ఎర్లీగా అప్లై చేసుకోండి. అడ్మిట్ కార్డ్ రిలీజ్డ్ డిసెంబర్ 2025. ఎగ్జామ్ డేట్ జనవరి 2026. రిజల్ట్ మార్చ్ 2026. ఫైనల్ అడ్మిషన్ ఆఫ్టర్ మెడికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మనకి అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ చేసి స్కూల్ అయితే సీట్ ఇస్తారు. మెయిన్ ఈ స్కూల్ ఎవరైతే జాయిన్ చేయాలి అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా 1 ఇయర్ లేదంటే 2 ఇయర్స్ బిఫోర్‌గానే మీరు ఈ ఎగ్జామ్‌కి, ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్‌కి కోచింగ్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్ 2, 3 మంత్స్‌లో రాసేద్దాము అన్న ఆలోచన అయితే పెట్టుకోకండి. ఎందుకంటే ఈ ఎగ్జామ్ రాసి చాలామంది 2, 3 ఇయర్స్ కూడా కోచింగ్ తీసుకొని ఎగ్జామ్ రాసేవాళ్ళు ఉంటారు. దీనికి ఏంటంటే ఫుల్ క్రౌడ్ ఎక్కువనమాట. లైక్ చాలామంది అంటే ఒక్క సీట్‌కి దగ్గర దగ్గర 1,00,000, 2,00,000 పీపుల్స్ సీట్‌కి ఎగ్జామ్ అన్నది రాస్తారనమాట. సో, ఇలాంటి టైంలో మనం ఎర్లీగా ఒక 2, 3 ఇయర్స్ బిఫోరే మనం ఈ కోచింగ్ తీసుకోవడం వల్ల ఈ ఎగ్జామ్ అనేది ఈజీగా క్రాక్ చేయొచ్చు. లేదు డైలీ సబ్జెక్ట్స్‌తో పాటు ఇది కూడా కోచింగ్ ఇచ్చే సెంటర్స్ చాలా అయితే ఉన్నాయి. ఒకసారి గూగుల్‌లో సెర్చ్ చేయండి. మీరు ఆన్‌లైన్ ద్వారా కూడా కోచింగ్ తీసుకోవచ్చు. లేదంటే ఆఫ్‌లైన్ ద్వారా కూడా మీరు కోచింగ్ తీసుకోవచ్చు. కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లో అయితే దీనికి సంబంధించి ట్రైనింగు ప్లస్ డైలీ క్లాసెస్ వైస్ సబ్జెక్ట్స్ కూడా చెప్పే ఇన్‌స్టిట్యూట్‌లు కూడా ఉన్నాయి. ఒకసారి మీరు సెర్చ్ చేశారంటే మీకు కూడా ఒక క్లారిటీ వస్తది. కానీ ఒక్కటే మైండ్‌లో గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ ఎగ్జామ్ 2, 3 మంత్స్ ప్రిపేర్ అయిపోయి ఎగ్జామ్ రాద్దామంటే కనుక ఈ ఎగ్జామ్‌లో క్రాక్ చేయలేరు. కనీసం 1 ఇయర్ అయినా సరే ట్రైనింగ్ తీసుకొని ఈ ఎగ్జామ్ అయితే రాయండి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇప్పుడు 6కి క్లాస్‌కి అడ్మిషన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు 5థ్ క్లాస్ నుంచి లేదంటే 4థ్ క్లాస్ నుంచే కోచింగ్ అయితే తీసుకోండి. ఓకేనా? ఎలిజిబిలిటీ అండ్ ఏజ్ లిమిట్. అప్లై చేయాలంటే కొన్ని వయసు నియమాలున్నాయి. క్లాస్ 6థ్ అడ్మిషన్ కోసం అయితే 10 నుండి 12 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. అంటే 31 మార్చ్ 2026 నాటికి 12 ఇయర్స్ రావాలనమాట. అదేవిధంగా క్లాస్ 9కి అయితే 13-15 వరకు ఉండాలనమాట. అదే 9థ్‌కి అప్లై చేయాలంటే మీరు ప్రస్తుతం క్లాస్ 8 చదువుతూ ఉండాలి. అప్లికేషన్ ఫీజు జనరల్, ఓబీసీ, డిఫెన్స్‌కి ₹850, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 700 అప్లికేషన్ ఫీజు అన్నమాట. డాక్యుమెంట్స్ రిక్వైర్డ్. అప్లై చేసే ముందు ఈ డాక్యుమెంట్స్ అన్నీ దగ్గర పెట్టుకోండి. విద్యార్థి ఫోటో, సంతకం. లేటెస్ట్ ఫోటో అయితే దగ్గర పెట్టుకోండి. సంతకం కూడా ఒక పేపర్ మీద పెట్టుకొని పక్కనైతే పెట్టుకోండి. బర్త్ సర్టిఫికేట్ అండ్ నివాస ధృవీకరణ అంటే ఇన్‌కము, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్, స్కూల్ బొనిఫైడ్ సర్టిఫికేట్ అంటే ఈ స్కూల్‌లో చదువుతున్నారని అడ్మిషన్‌కి సంబంధించి ఉంటాయి కదా! అది. అదేవిధంగా లేటెస్ట్ ఆధార్ కార్డ్ అనమాట. చాలామంది చిన్నప్పుడు ఆధార్ కార్డ్‌లు అయితే పెడుతున్నారు. అలాంటివన్నీ కూడా రిజెక్ట్ అయిపోతున్నాయి. సో, అదేవిధంగా క్యాస్ట్, ఇన్‌కమ్ కూడా లేటెస్ట్ అంటే లైక్ 1 ఇయర్ లోపు ఉండేటట్టే క్యాస్ట్, ఇన్‌కమ్ కూడా చూసుకోండి. లేదు అంటే కనుక ఎర్లీగానే అప్లై చేసుకోండి. ఎందుకంటే 1 ఇయర్, 2 ఇయర్ వరకునే ఎక్స్‌క్యూజ్ చేస్తున్నారు. అంతకుముందు 3 ఇయర్స్, 4 ఇయర్స్ అబోవ్ ఉన్నాయి మాత్రం ఎక్స్‌క్యూజ్ చేయట్లేదు అండ్ రిజెక్ట్ అయిపోతుంది. సో, ఈ డాక్యుమెంట్స్ అన్నీ దగ్గర పెట్టుకొని అప్లై అయితే చేయండి. ఇప్పుడు అప్లై చేసే ప్రాసెస్ అన్నది నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దయచేసి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా క్లియర్‌గా విని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. ఓకేనా? గూగుల్‌కి వెళ్ళి నేను కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేయగానే డైరెక్ట్ మిమ్మల్ని వెబ్‌సైట్‌లోకి అన్నది తీసుకెళ్ళిపోతుంది. అక్కడ రిజిస్టర్ నౌ అన్నది క్లిక్ చేయాలన్నమాట. రిజిస్టర్ నౌలో ఫస్ట్ మీరు రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ అవ్వాలి. రిజిస్టర్‌లో మీ పేరు, అదేవిధంగా తల్లిదండ్రుల వివరాలు, మొబైల్ నంబరు, ఈమెయిల్ అడ్రెస్సు ఇవన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఓటీపీ అన్నది వెరిఫికేషన్ అవుతదనమాట. ఏదైతే మెయిల్ ఇస్తున్నారో లేదంటే ఏదైతే ఫోన్ నంబర్ ఇస్తున్నారో దానికి ఓటీపీ అన్నది వెళ్తది. ఆ ఓటీపీ అన్నది ఎంటర్ చేస్తే మీరు రిజిస్టర్ అయిపోతారనమాట. వన్స్ రిజిస్టర్ అయిన తర్వాత మళ్ళీ మీరు లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత అప్పుడు అప్లికేషన్ ఫామ్ అన్నది ఓపెన్ అవుతది. అక్కడ మీరు ప్రతీది కూడా ఇన్ డీటెయిల్‌గా చదవండి. మీ పేరు,
డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, ఏ స్కూల్ అయితే కావాలనుకుంటున్నారో, లైక్ మనకి 3 ఏపీకి సంబంధించి 3 స్కూల్స్ అయితే ఉన్నాయి. కోరుకొండ, కల్గిరి, అమరావతి ఏవైతే ఉన్నావో ఆ స్కూల్స్ అన్నది ఫస్ట్ మీరు ఏదైతే ప్రిఫర్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ ఆ స్కూల్ అయితేనే ఎంపిక చేసుకోండి. అర్థమైందా? ఫస్ట్ మీరు ఏ స్కూల్ కావాలనుకుంటున్నారో ఆ స్కూల్ అయితే ఆప్షన్ పెట్టుకోండి. ఫర్దర్‌గా మీరు నెక్స్ట్ ఉన్న స్కూల్స్ అయితే పెట్టుకోండి. ఏ క్లాస్ మొదలవుతున్నవి అంటే మీరు ఏ క్లాస్ నుంచి ఈ అడ్మిషన్ కావాలనుకుంటున్నారో కూడా అది కూడా క్లియర్‌గా మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు క్లియర్‌గా చదివి అప్లికేషన్ అయితే ఫిల్ చేయండి. ఎందుకంటే తర్వాత మోడిఫై చేయడానికి 1 ఆర్ 2 డేస్ ఇస్తారు. మళ్ళీ ఒక్కొక్కసారి ఓపెన్ అవుతది. ఒక్కొక్కసారి ఓపెన్ అవ్వదు. సో, అప్లై చేసేటప్పుడు కేర్‌ఫుల్‌గా రీడ్ చేసి అప్లై అయితే చేయండి. ఓకేనా? అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. నేను ప్రీవియస్‌గా చెప్పాను కదా! ఫోటో కానీ, అది క్యాస్ట్ ఇన్‌కమ్ ఇవన్నీ కూడా బ్లర్రర్ లేని ఇమేజెస్ అప్లోడ్ అయితే చేయండి. ఫీ పేమెంట్ చేయండి. ఫీ ఏం చెప్పా కదా ఆల్రెడీ 700 ఏమో ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి, మిగతా వాళ్ళందరికీ 850 రూపీస్. ఇది యూపీఐ ఉంటది, డెబిట్ కార్డ్ ఉంటది. అదేవిధంగా నెట్ బ్యాంకింగ్ కూడా ఉంటది. సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అన్నది ప్రింట్ తీసుకోండి. ఒకసారి సబ్మిట్ చేసే ముందు ప్రివ్యూ చూసుకొని అన్నీ చెక్ చేసుకొని సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అన్నది ప్రింట్ తీసుకొని దగ్గర పెట్టుకోవాలి. ఇది ఫర్దర్ వెరిఫికేషన్స్‌కి ఇది యూజ్ అవుతదనమాట. దీనికి సంబంధించి ఎగ్జామ్ మనకి జనవరిలో జరుగుతది. సో, ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటదంటే క్లాస్ 6కి సంబంధించి మ్యాథ్స్ 50 క్వెషన్స్ ఉంటాయి. ఒక్కో క్వెషన్‌కి 3 మార్క్స్ అనమాట. లాంగ్వేజ్ వచ్చేసి 25 క్వెషన్స్ ఉంటాయి. అంటే జీకే అండ్ ఇంటెలిజెన్స్‌కి 50 క్వెషన్స్ ఉంటాయన్నమాట. టోటల్ 300 మార్క్స్. టైము 150 మినిట్స్. అదేవిధంగా క్లాస్ 9కి కూడా మ్యాథ్స్ 50 క్వెషన్స్, ఈచ్ క్వెషన్ 4 మార్క్స్ అనమాట. ఇంగ్లీష్, సైన్స్, సోషల్ అండ్ ఇంటెలిజెన్స్ మొత్తం కలిపి 100 మార్క్స్ అనమాట. 100 మార్క్స్, 100 క్వెషన్స్ అనమాట. మొత్తం 400 మార్క్స్. సమయము 180 మినిట్స్. అంటే దగ్గర దగ్గర 3 అవర్స్ అనమాట. అర్థమైందా? నెక్స్ట్ ఎగ్జామ్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇది ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే రిటన్ ఎగ్జామ్ తర్వాత మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఎవరైతే ఈ ఎగ్జామ్ క్రాక్ చేస్తారో వాళ్ళందరికీ మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో పేరున్న విద్యార్థులకు మాత్రమే అడ్మిషన్ ఇస్తారు. కొత్తగా న్యూ సైనిక్ స్కూల్‌లో ఈ కౌన్సెలింగ్ ద్వారా కూడా సీట్ అలాట్ చేస్తున్నారన్నమాట. చెప్పాను కదా! కొత్తగా స్కూల్ అన్నది అమరావతిలో వచ్చిందని చెప్పాను చూసారా? అందులో కొన్ని ప్రైవేట్ వాళ్ళు కూడా ఇందులో టై అప్ అయ్యారు. అలాంటి వాళ్ళు కూడా మనం డైరెక్ట్ అంటే లైక్ చూడండి ఇప్పుడు ఎంసెట్‌లో ర్యాంక్ రాని వాళ్ళందరూ ఎలాగా మేనేజ్మెంట్ సీట్లు ఎలా కొనుక్కుంటున్నారో ఆ విధంగా కూడా ఈ న్యూ సైనిక్ స్కూల్‌లో కూడా మన ర్యాంక్‌ని బట్టి, కౌన్సెలింగ్‌ని బట్టి కూడా సీట్స్ అన్నది అలౌ చేస్తున్నారన్నమాట. అలాట్‌మెంట్ చేస్తున్నారు. చెప్పాను కదా! ఈ విధంగా మీరు అప్లై చేసుకున్నారంటే, మీ పిల్లల్ని ఒక డిసిప్లిన్ అదేవిధంగా ఒక రెస్పెక్టబుల్ పర్సన్‌గా మీరు ఈ సైనిక్ స్కూల్‌లో జాయిన్ చేసి తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం సైనిక్ స్కూల్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం అసలు ఎలాంటి బుక్స్ వాడాలి, ఏ టైంలో చదవాలి, ఏ ఇన్‌స్టిట్యూట్ అయితే మంచిదన్నది ప్రతీదీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కాబట్టి బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. థ్యాంక్ యూ.